ఏమండి ఏమో పెళ్ళై 2-3 నెలలైంది కదా ఇంకా ఒట్టి మనిషిగానే ఉన్నావేమిటమ్మా నాకు శుభవార్త ఎప్పుడు చెప్తావు అని అడుగుతున్నారు నాన్నగారు. మరేం పర్వాలేదు. మా ఆయన గట్టి మనిషి. మేము ఆ పని మీదే ఉన్నాం చెప్పు. వేళకోళం కాదండి. శుభవార్త ఎప్పుడు చెప్తాం మనం? అయితే ఈ రోజు ఆఫీసు సెలవు పెట్టేసి ఇంట్లోనే ఉండి ఆ శుభవార్త రేపే చెప్పేద్దాం. చాలా ఊరుకోండి, ఆఫీస్ టైం అవుతుంది. పదండి. హలో, ఎవరు? అవును గురువా, నీ అనుమానం నిజమైంది. మన క్యాసెట్లు డూప్లికేట్ చేసి మార్కెట్లో రిలీజ్ చేస్తుంది బులిబస్ అయ్యి. నేను ఆ టావరాన్ని కనిపెట్టా. ఓహో, అలాగా. అయితే ఇప్పుడే వాడి సంగతి తెలుస్తాను. లాభం లేదు పెద్దరెడ్డి. ఆ సూర్యంగాడు అమ్మాయికి మొగుడు కాదు, మన దొంగ వ్యాపారాలకి యముని తీసుకొచ్చి పెట్టాడు. ఈ అల్లుడు గిల్లుడు ఎక్కువైపోయి మనల్ని సేక్ చేసి పారేస్తున్నాడయ్యా. ఈ అల్లుడు గిల్లుడు అప్పుడేం చూశావు? గిల్లిన చోట గిల్లకుండా ఒళ్ళంతా చిల్లులు పడేటట్టు జల్లెడ చేయాలిగా. అల్లుడు గారు అడుకోకుండా వచ్చారు. డూప్లికేట్ క్యాసెట్స్ తయారు చేసే ఇలాంటి కేట్ నాయాలని తేలిగ్గా వదలకూడదనిపించింది. భక్తి గీతాలను, భగవద్గీత శ్లోకాలను, త్యాగరాజ కీర్తనలో కూడా కల్తీ క్యాసెట్స్ తో కలిపేసి నందుకు నీకు గుండు గీసి కొండెక్కించమని ఆ 7 కొండల వాడి శాసనం. గట్లనా? నువ్వు వీడకెళ్ళి బయటకు పోయినప్పుడు కదా ముందు నీకు గుండు గీయించి నిన్ను టుకడలు చేసి ఆ తర్వాత 7 కొండల వాడి సంగతి చూస్తా. సత్యం, మామయ్యకి ఏమైంది? ఇంతకాలం తనకు తెలియకుండా కంపెనీలో జరుగుతున్న మోసాన్ని తెలుసుకుని షాక్ తిన్నారు. గుండె నొప్పితో బాధపడుతున్నారు. కంగారు పడకు. మామయ్యకి ఎలా ఉంది డాక్టర్? ఆయన ఎలాగైనా ఒప్పించి అమెరికా పంపించి ఏర్పాటు చేయండి. వెంటనే బైపాస్ సర్జరీ చేయకపోతే ఆ తర్వాత వచ్చే ప్రమాదం నుండి ఎవరూ కాపాడలేరు. అలాగే డాక్టర్, కంగారు పడకు. రేపే నిన్ను మామయ్యను అమెరికా పంపి ఏర్పాటు చేయిస్తాను. కొండలలో నెలకొన్న కోనేటి రాయడువాడు, కొండలంత వరములు గుప్పెడువాడు. కొండలలో నెలకొన్న కోనేటి రాయడువాడు. ఆడు శత్రువైనా ఆ గోపాలంగాడు గొంతే గొంతురా. ఆ గొంతు ఎప్పుడు కొయ్యాలా అని చూస్తున్నా. ముందా టేప్ రికార్డర్ బంజావాయ్. వాడి మాట విన్నా పాట విన్నా నా దిమాగ్ ఖరాబ్ అవుతుంది. నీకే కాదు, 3 నెలలు మంది అంతా జైల్లో పెట్టించాడే. నా ప్రెస్టేజ్, నా పరువు, నా జంటలను తను అన్ని చేయగలే. ఈ టౌన్ పుట్టినాక నన్ను కొట్టే మొనగాడే పుట్టలేదు. ఈడు పుట్టాడు నా చేతిలోకెళ్ళి సావడానికి. అందుకే మన జాకీ గారిని ఆడి మీదకి ఎంక్వైరీకి పంపి ఆడు కూపి లాగమని చెప్పి నేను జైలుకి వచ్చిన. హలో మోహన, నేను గోపాల్ని. ఆపరేషన్ బాగా జరిగిందా? గుడ్, వెరీ గుడ్. నేనా? నాకే ప్రదక్షిణం నిన్ను నీ మాటలు గుర్తు చేసుకుంటూ ఇలా కాలం గడిపిస్తున్నాను. అన్నట్టు మోహన, నీకో శుభవార్త. మనం చేరబోయే కొత్త ఇంటికి అడ్వాన్స్ ఇచ్చేసాను. నువ్వు ఇండియాకి రాగానే మంచి రోజు చూసి గృహప్రవేశం చేసేయాలి. వెంటనే మీ నాన్నగారిని తీసుకుని ఇండియా వచ్చేయాలి. ఓకే, బాయ్.
నేను మళ్ళీ మిమ్మల్ని కలుస్తానని నమ్ముకోలేదు. నీలా మిమ్మల్ని చేరుకుంటారని ఊహించలేదు. ఈ తాళి పట్టే మళ్ళీ మనల్ని కలిపింది. సౌభాగ్యవతిగా బ్రతికే అదృష్టాన్ని నాకు కల్పించింది. నీలా 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 అమ్మా నీలా బాబు, నిజానికి ఇది ఆమెకు పునర్జన్మ. 6 నెలల క్రితం సూర్య నమస్కారం చేసుకుందామని గోదావరి ఒడ్డుకు వెళ్ళాను. చావుతో పోరాడుతున్న నీలాంబరి నీటిలో ఒడ్డుకు కొట్టుకొస్తూ కనిపించింది. కొన ప్రాణంతో ఉన్న ఆమెను మా ఇంటికి తీసుకువెళ్ళాను. అప్పుడప్పుడు ఉలిక్కిపడి లేచి కెవ్వున కేక వేస్తూ కుప్ప కూలిపోయేది. డాక్టర్ని తీసుకొచ్చి వైద్యం చేయించాను. 3 రోజులైనా ఆమెకి స్పృహ రానిలేదు. స్పృహ వచ్చాక కూడా తానెవరో ఏమిటో ఎందుకు నీటిలో కొట్టుకొచ్చిందో ఆ వివరాలు ఏమీ చెప్పలేకపోయింది. 3 నెలల తర్వాత రేడియోలో వస్తున్న నీ పాట విని మామూలు మనిషి అయింది. తన పేరు, ఊరు, నీతో జరిగిన తన పెళ్లి విషయం అన్నీ వివరంగా చెప్పింది. అంతేకాదు బాబు, లాంచీ ప్రమాదంలో తన తండ్రిని కూడా పోగొట్టుకున్నానని చెప్పింది. మిమ్మల్ని డాక్టర్ గారు పిలుస్తున్నారు. డాక్టర్ సార్, చావు నుంచి తప్పించుకుని తన వాళ్ళని కలుసుకున్న ఆనందంలో వచ్చిన షాక్ ఇది. కొంతకాలం ఇలాగే ఉంటుంది. ఆమెకు ఆనందం కలగజేస్తూ వీలైనంత సంతోషంగా ఉండేట్టు చూడండి. తట్టుకోలేని ఏ విషయాలు విన్నా మళ్ళీ ఆమె ప్రాణానికే ప్రమాదం రావచ్చు. ఎక్కడొదయించావురా భాస్కర? నా జీవితానికి తూర్పెట్టో పడవరేటో తెలియకుండా చేశావు. నిన్ను చూస్తుంటే నా గుండె ట్యాంక్ బండ్ అయిపోతుంది గురు. ప్రపంచంలో ఒక పెళ్ళంతోనే పడలేక మోకాళ్ళతో జుట్టు పీక్కుంటున్నారు. సింగిల్ సరస్వతితోనే మెయింటైన్ కావడం కష్టమవుతున్న ఈ రోజుల్లో డబుల్ సరస్వతులతో ఎలా వేగుతావో, ఎలా మోగుతావో. అనవసరంగా టెన్షన్ పెట్టి నాకు బీపీ తెప్పించొద్దు. ఈ ప్రమాదం నుండి తప్పించుకోవడానికి నాకేదో బోర్డు సలహా చెప్పు. అయితే నాదో బోడి సలహా. నీకు పెళ్ళైనట్టు నీలాంబరితో చెప్పే. ఇది నిజంగా బోర్డు సలహా. అసలే నీల చావు బ్రతుకుల నుండి బయటపడింది. ఆ షాక్ నుండి తేరుకోకముందే ఈ విషయం తెలిస్తే విచ్చిదైపోదు. పోనీ మోహన్ రాగానే నీకింతకు ముందే నీలాంబరితో పెళ్ళైపోయి చెప్పే. ఇది నీ రెండో బోర్డు సలహా. మోహన ఎంత పట్టుదలగల మనిషో నీకు తెలుసు. నీలతో పెళ్ళైనట్టు ఆమెకు తెలిస్తే విరక్తితో గృహిణి ఆత్మహత్య అనే హెడ్ లైన్స్, దాని పక్కనే మోహన ఫోటో, ఇంతే సంగతులు. పోనీ ఇద్దరిని కలిపి కూర్చోబెట్టి జరిగిందంతా చెప్పే. ఆ తర్వాత ఏం జరుగుతుందో చూద్దాం. పిచ్చి నీకు పడుతుంది, ఆత్మహత్య నేను చేసుకుంటాను. అయితే రాబోయే ప్రమాదాల నుంచి ఆ దేవుడే నిన్ను కాపాడాలి. భాస్కరా, ఇప్పుడే ఉదయించావు. నీలకి దైవభక్తి చాలా ఎక్కువ. ఆమెను ట్రాక్ లో పెట్టే సరికొత్త ఐడియా వచ్చింది. రండమ్మా రండి. మొట్టమొదటిసారిగా కొత్త ఇంట్లో అడుగు పెడుతున్నారు. కుడికాయలు పెట్టి రండమ్మా. నీల, ఇతను నా ఫ్రెండ్ సత్యం. నేను హార్మోని అయితే ఇతను తబలా. ఏం తపలో ఏంటోనమ్మా. ఈయన మీ గురించి తలుచుకొని రోజంటూ లేదు. మీరు వస్తున్నారని తెలిసి ఈ డోలంతా ఈ హాలంతా ఎలా దేవుళ్ళతో అలంకరించారో చూడండి. మిమ్మల్ని సెంటిమెంట్ తో పడేయాలని, మీ సెంటిమెంట్ నిలబెట్టాలని. నీల, అటు చూడు, శ్రీ వెంకటేశ్వర స్వాముల వారు. ఆహా, ఆయన దర్జానే వేరు. సింగిల్ ఫోర్సు, డబుల్ ఫ్యామిలీ. లెఫ్ట్ అలివేల మంగ, రైట్ పద్మావతి, 2 భార్యలు. ఏమండి, చెప్పడం మర్చిపోయాను. మన ఇద్దరం మళ్ళీ కలుసుకుంటే తిరుపతికి వస్తామని మొక్కుకున్నాను. తప్పకుండా. నీల, అటు చూడు, దివ్యమంగళ స్వరూపుడు శ్రీ వేణుగోపాల స్వామి. ఆయనకు 2 భార్యలు. ఇటు ప్రక్కన రుక్మిణీదేవి, అటు ప్రక్కన సత్యభావం. వాహనము ఆవు. షూ, ఆవు అనకూడదు, గువ్వు అనాలి. చంపలేసుకోండి. ఏమండి, ఆయన లీలలే లీలలో. అవునవును, ఆయన లీలలే లీలలు. ఇదిగో అటు చూడు, హరహరమదేవ శంభో శంకర పరమేశ్వరుడు. ఈయనకు 2 భార్యలు. ఎంతో అన్యూన్యంగా ఉంటారు, కలిసి మెలిసి. నెత్తిన గంగ, పక్కన పార్వతీ, వెనక ఎద్దు. ఎద్దు అనకూడదు, నంది అనాలి. ఓహో, నంది. ఎద్దులాగుంటాను, చెప్పలేసుకుంటారమ్మా. ఏమండి, ప్రతి సోమవారం శివాలయంలో అభిషేకం చేయిస్తే అన్ని అరిష్టాలు పోతాయట. తప్పకుండా చేద్దాం. ఆయనతో పాటు ఆయన 2 భార్యలు కూడా చేద్దాం. ఇటు చూడు, హరోహర శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వాముల వారు. వీరికి 2 భార్యలు, వల్లి, దేవసేన. వాహనము నెమలి లేదా మయూరము. చూడండి సత్యం గారు, అమ్మా. ఈ దేవుళ్ళ పటాలన్నీ తెచ్చింది మీరేనా? అవునమ్మా, స్వయంగా నేనే తెచ్చాను. చూడండి, ఈ 2 భార్యల దేవుళ్ళ పటాలు చూస్తుంటే నాకెంతో భయంగా ఉందండి. ఇలాంటి పటాలు ఇంట్లో ఉంటే మా కాళ్ళ మనసులు మారిపోతాయండి. అందుకని ఈ పటాలన్నీ కట్టగట్టి మీ ఇంటికి తీసుకెళ్ళండి. ఒక్క శ్రీరాములు వారి పటం మాత్రం నాకు తెచ్చిపెట్టండి. ఎందుకంటే నా భర్త శ్రీరామచంద్రుడు కాబట్టి. భాస్కర, తను షాక్ తినకూడదని ప్రయత్నిస్తే మనకే షాక్ ఇచ్చి వెళ్ళింది తప్పల్లా. ఇంకా ఎన్ని షాకులు ఇస్తుందో ఏమో.
అయ్యో ఏమిటి ఏమిటండి హాయిగా తలంటి స్నానం చేయకుండా తొట్టి స్నానం ఏమిటి తొట్టి స్నానం తలంటు స్నానమా? ఈరోజు శనివారం మీరు కూర్చొని చెప్తాను ఆహా, నెల వద్దు నెల. ఏం నెల? ఇక్కడికి రసంతో తలంటుతాను కుంకుడుకాయ రసం. నెల నెల నెల. ఇన్ని రోజులు నేను లేను మిమ్మల్ని పట్టించుకునేవారే లేరు కదలకండి అది కాదు నెల, కంట్లో పడుతుంది. ఉన్నని చెప్తాను ఇంకా ఎవడు చెప్పేది? నా కళ్ళు మండుతుంటే. అయ్యో వద్దు. ఓ చేయబట్టుకో చేయబట్టుకో. అమ్మో అయ్యో దేవుడు విమానం వస్తుంది, ప్రమాదం వస్తుంది, విమానంలో ప్రమాదం వస్తుంది. విమానంలో ప్రమాదం ఏమిటో నీ బొంద? అవును, అమెరికా నుంచి మోహన్ వచ్చేస్తుంది. ఎప్పుడు ఉదయించావురా భాస్కర? విమానం రావడానికి ఇంకో గంట టైం ఉంది భాస్కర. నువ్వు అర్జెంట్ గా ఎయిర్పోర్ట్కి వెళ్ళాలి. విమానం దిగ్గానే నువ్వు కనిపించకపోతే ఇంకా నువ్వు ఎవరికి కనిపించవు. ఎయిర్పోర్ట్ ఏమిటి విమానం ఏమిటి ఎవరు వస్తున్నారు ఎవరు కాదు, ఏదో ఇన్స్ట్రుమెంట్. అదే ఇన్స్ట్రుమెంట్. అమెరికా నుంచి వచ్చే విమానంలో కొత్త వాయిద్యం వస్తుంది, చాలా పెద్ద వాయిద్యం. అది తీసుకురావడానికి కొంత టైం పడుతుంది. రాత్రి పెద్ద కలిసి వాయిద్యం ఏంటి? పెద్ద విచిత్రమైన వాయిద్యం. దానికి ఇంత కంగారు ఎందుకు వెళ్ళి తీసుకురండి అవును సచిన్ గారు మీరు వచ్చి ఎంతసేపు అయింది మీ అభిమానం నాకు తెలుసమ్మా. మీరే స్వయంగా లోపలికి వెళ్ళి కాఫీ కలుపుకొని తీసుకురావాలనేగా. కాఫీ ఏమిటండి టిఫినే తెస్తాను మీరు అందుకే వస్తారని తెలుసుగా భాస్కరా, నీ గురించే నాకు దిగులు. మోహన్ రాగానే వీళ్ళిద్దరి మధ్య నువ్వు తిరగల మధ్యలో పడ్డ బఠానీ గింజల పడి అయిపోతావు. తప్పలా అనవసరంగా నువ్వు కంగారు పడి నన్ను కంగారు పెట్టేస్తున్నావు. ఒక పని చేద్దాం. మోహన రాగానే జాగ్రత్తగా దువ్వి చల్లగా అసలు విషయాన్ని మెల్లగా చెప్పేస్తాను. నువ్వు ఇక్కడే ఉండి నేను జాగ్రత్తగా చూసుకో. ఓకే. మోహన గోపాల ఏం జరుగుద్దో. అవునలుడు, ట్రిప్ అంతా బాగానే జరిగింది. డాక్టర్ నాకేం ప్రమాదం లేదన్నారు. రై నిలబడ్డారా? రండి. ఆ సామాన్ ఉండండి, తీసుకెళ్ళి మేడం దగ్గర మీకోసం ఏం పెట్టండి. తెచ్చారో చూపిస్తాను అది కాదు మోహన, నీతో ముఖ్యమైన పని ఉంది. బెడ్రూమ్కి వెళ్ళి మాట్లాడుకున్నా. పద పద. మీ పని ఏటో నాకు తెలుసు ఎక్కడో తెంచావురా భాస్కర. మోహన, పనిట్టే ఆ పని కాదు, వేరే విషయం. పద 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 చెప్తాను. రా, 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 రా. ఏంటండి అంత అర్జెంటు ఓ, ఓ, అర్జెంట్ అంటే అర్జెంట్ కాదు మోహన, చాలా ముఖ్యమైన విషయం. నీతో చెప్పి మీ నాన్నగారితో కూడా చెప్పాలనుకుంటున్నాను. ముఖ్యమైన విషయం అంటే గుర్తుకొచ్చింది. మన అమెరికాలో ఏం జరిగిందో తెలుసా? ఒకడు ఇండియా నుంచి ఓ అమ్మాయిని పెళ్లి చేసుకుని వచ్చాడు. మా ఫ్లాట్ పక్కనే కాపురం పెట్టాడు. పాప ఆ పిల్ల వచ్చినప్పటి నుంచి ఎవరో పిల్లలు ఫోన్ చేసి మా డాడీ ఉన్నారా, ఎక్కడికి వెళ్ళారు, ఎప్పుడు వస్తారని అడగటం మొదలు పెట్టారు. అంటే ఆ రాస్కల్కి అప్పటికే పెళ్ళైపోయిందా? అంతేగా మరి. ఆ రెండో పెళ్ళాం గురించి మొదట అమెరికా భార్యకి తెలిసిపోయి పిల్లలతో సహా కారులో వచ్చేసింది. ఇంట్లో ఇండియన్ వైఫ్ తో పడుకున్న వాడిని పిస్టల్ తో టపా టపా కాల్చేసింది. మోహన, ఆ సంఘటన చూసిన దగ్గర నుంచి నాకు మీ గురించి ఆలోచన. ఎప్పుడు షూట్ చేద్దామనే? ఛ, మీరు అలాంటి వారు కారులేండి. నా అదృష్టం కొద్దీ మీరు నాకు దొరికారు. అవును, ఏదో ముఖ్యమైన విషయం చెప్పాలన్నారు. ఓ, ఓ, అదే నేను రెండో పెళ్ళాం కేసులో కూడా మర్చిపోయాను. నేను ఈ మధ్య సెకండ్ యూనిట్ ఒకటి పెట్టాను. దాని పేరు చంద్ర క్యాసెట్స్. దానికోసం రాత్రి పగుళ్ళు కష్టపడాలి. ఆ విషయం మీ నాన్నగారితో చెబుదామని. ఓ సింతేనా? మీరు రెండో యూనిట్ పెడితే డాడీతో ఎందుకు చెప్పాలి? మీరు రెండో యూనిట్ పెట్టుకుంటారు, కావాలంటే మూడో యూనిట్ కూడా పెట్టుకుంటారు. కష్టపడేది మీరు, కింద మీద పడి పని చేసేది మీరు. దానికి అందరి పర్మిషన్ మీకెందుకు? ఏం అక్కర్లేదు. మీరేం కావాలో అది చేసుకోండి. ఎక్కడ ఉదయించావురా భాస్కర? సూర్య నమస్కారం చేసుకుంటున్నాను. ఎక్కడికే హడావుడిగా వెళ్తున్నావు? అర్జెంట్ గా గోపాల్తో మాట్లాడాలి. ఇదిగో చాలా కాలం తర్వాత దంపతులతో హాయిగా మాట్లాడుకుంటున్నారు. మధ్యలో నువ్వెందుకయ్యా? రా, ఓ ఆట ఆడుకుందాం. రా, కూర్చో. ఇదిగో, ఇది నా సైన్యం, అది నీ సైన్యం. ఎత్తై. ఇదేమిటయ్యా? మీరే కదండి ఎత్తేయమన్నారు. ఎత్తేయమంటే ఎత్తేటి కదయ్యా, ఒక ఎత్తు వెయ్యి అన్నాను. నేను ఈ ఆట ఆడలేనండి. ఎందుకది? నా పరిస్థితి అలాంటిది. ఏం చేయమంటారు? అరే సత్యం, ఎంతసేపు నీతో ముఖ్యమైన విషయం మాట్లాడాలరా? ఏమిటో ఎప్పుడు అర్జెంట్లు, ఆఫీసులు, గొడవలను.
నీలాంబర్ నీతో కలిసి వెంకటేశ్వర గుళ్ళు అర్చన చేయించాలంట. నీకోసం ఆఫీస్కి బయలుదేరితే నువ్వు గుళ్ళోనే ఉండు తల్లి, ఆయన ఎక్కడున్నాడో కనుక్కు నేనే పంపిస్తానని చెప్పా. నువ్వు తొందరగా బయలుదేరు. ఓ పంజి, మోహన్ నన్ను గురించి అడిగితే సెకండ్ యూనిట్ పని మీద వెళ్ళాలని చెప్పు, నేను ఏదో రకంగా మేనేజ్ చేస్తాను. ఓకే. మీరా డౌట్. నా పరిస్థితి అదేలేండి. సత్యం వారేది? వారు సెకండ్ యూనిట్ పని మీద అర్జెంట్ గా బయటికి వెళ్ళారు. సరే పద వెళ్దాం. ఎక్కడికి? ఇంకెక్కడికి? వెంకటేశ్వర స్వామి ఆ? గుడికి. నాన్నగారు ఆరోగ్యం బాగానే ఉంది కదమ్మా. నాన్నగారు ఆరోగ్యం బాగుంటే, నా భర్త క్షేమంగా ఉంటే వెంకటేశ్వర స్వామి గుడిలో అర్చన చేస్తానని మొక్కుకున్నాను. ఆహా, భర్త క్షేమం సుఖం ఇదంతా నీ పిచ్చి తల్లి. నువ్వు వెంకటేశ్వర స్వామి గుడికి వెళ్ళినంత మాత్రాన నీ భర్త ఆరోగ్యంగా ఉంటాడా? అయినా ఈ విషయం తెలుసమ్మా నీకు? వెంకటేశ్వర స్వామి గుడిలో కుక్క దూరిందంట. కుంభాభిషేకం చేసే వరకు గుడి తెరవరంట. ఒట్టు. నోర్మయ్యా, బోగస్ మాట అనుకున్నాం. ప్రొద్దున్నే నా స్నేహితుడు ఒకటి వెంకటేశ్వర స్వామి గుడికి వెళ్ళి అర్చన చేయించి ప్రసాదం కూడా తీసుకొచ్చాడు. అలాగా? మరి నా స్నేహితుడు దరిద్రుడు అలా చెప్పి తెచ్చాడండి. ఏమైందో చెప్పాడు. అయితే ఓపెన్ చేద్దామమ్మా. ఇవాళ గురువారం కదా, సత్యసాయి బాబా గుడికి వెళ్దామా? కాదు, వెంకటేశ్వర స్వామి గుడికే వెళ్ళాలి. వెంకటేశ్వర గుడికే వెళ్ళాలా? వెంకటేశ్వర గుడికే రండమ్మా. పద. చేయండి. వెంకటేశ్వర గోవిందా. నీల భగభగమంటే ఈ అగ్నిహోత్రుడు ఏంటి, పట్టుబట్టలేంటి, ఈ కుంకుముళ్ళేంటి? మీరు ఊరుకోండి. ఇలా కొంగుముళ్ళు వేసుకుని 7 ప్రదక్షిణలు చేస్తే వివాహ బంధం బిగుసుకుంటుందని అర్చకుడు చెప్పాడు. దక్షిణ 116 రూపాయలు అడిగాడు. 58 రూపాయలకి బేరం ఆడి నేనే ఒప్పించాను. ఈ సలహా ఇచ్చింది నువ్వేనా అర్చక? అవును బాబు, ఆ? మీరిద్దరూ అగ్నికి నమస్కారం చేసి ఆ. వేలు వేలు పట్టుకుని చుట్టూ 3 ప్రదక్షిణాలు చేసి ఆ ఇచ్చే దక్షిణ ఏదో ఇచ్చుకోండి. ఇలా ఎంతమంది దమ్ముతున్నది తిన్నావయ్యా బాబు? గోవిందా. ఓహో. గోవిందా గోవిందా. సత్యం, యస్య స్మృత్యాచ నామోక్త్వా తపో యజ్ఞ క్రియాదిషు. ఎందుకు అలా పరిగెడుతున్నావు? నేను నేను లోపలికి వెళ్ళి వస్తున్నాను. ఏర్పాటు చేయాలమ్మా. ఏం అక్కర్లేదు, కలిసి వెళ్దాం. కలిసే వెళ్దామా? గోవిందా. ఓం కిం నో మిత్ర సంవరుణః కిం నో భక్తవర్యమా కిం నో విష్ణురుక్రమః నమో బ్రాహ్మణే. గోవిందా గోపాల పారిపో పారిపో. పారిపోమంటున్నావు ఏంటి? భక్తి ఎక్కువైనప్పుడు మాటలు త్వరపడతాయమ్మా. తుష్యం తుష్యం చ తుష్యం చ యజ్ఞం యజ్ఞం చ యజ్ఞం చ విధ్వం విధ్వం చ విధ్వం చ యజ్ఞం యజ్ఞం చ ఏమిటండి? చెప్పుకోలేని సమస్య, దాచుకోలేని సమస్య. ఏమిటో నాతో చెప్పండి. అయ్యో, చెప్పండి. పోదావరా? అయ్యో, నేనెందుకండి, మీరు వెళ్ళండి. అలాగే నువ్వు ఇక్కడే ఉండు. ఏమండి, వచ్చేటప్పుడు కాళ్ళు కడతారండి. అమ్మా గోవిందా. అమ్మా మీరు ఇక్కడే కూర్చోండి తల్లి, నేను వెళ్ళి అర్చన టికెట్ కొనుక్కొస్తా. రే, నీకు బుద్ధుందా? నువ్వు మనిషివేనా? మోహన్ ఇక్కడ ఎందుకు తీసుకొచ్చావు? అయ్యో నేనే కాదు, ఆ వెంకటేశ్వర దిగు చాగమని ఆగట్లేదు. నువ్వు ముందు పారిపో. అయితే నువ్వు మోహన్తో టైం వేస్ట్ చేస్తున్నాడు. నేను నీళ్ళని తీసుకుని పారిపోతాను. ఓ గోవిందా గోవిందా నారాయణ పద్మనాభ జగదేన వైకుంఠవాస అన్ని రెడీ. అన్ని మొత్తం సిద్ధంగా ఉన్నాయి. అన్ని రెడీ అమ్మా. గోవింద షిరిడి సాయినాథా 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 హరమదేవ శంభో శంకర శంభో శంకర మురుగా వేల్ వేల్ మురుగా. అయ్యో, ఆయన ఎవరో పాపం భక్తిపై చిందులు తొక్కుతున్నాడు. గోచి ఊడిపోయింది. హరమదేవ హరమదేవ. బాబు భక్తవత్సల గోచి సరి చేసుకోండి. అయ్యో, గోచి గోచి షిరిడి సాయినాథా కాపాడు స్వామి. నేల నేల తొందరగా ఇంటికి వెళ్ళిపోతే బెటర్గా ఉంటుంది. అదేమిటండి? కడుపులో గుడుగుడు ఉంటుంది. పద. అయ్యా నా దక్షిణ ఇదిగోరా నీ దక్షిణ అర్చక. ఇదిగో ఇదిగో పద. తొందరగా గుడుగుడు ఉంటుంది. అయ్యో వస్తున్నాను కదండి. ఎక్కు. అయ్యయ్యో. తొందరగా. అబ్బా! ఏమండి? సత్యం, సత్యం, ఆగు. అమ్మా ఆయన వచ్చినట్టున్నారు. ఆయన రావడం ఏంటమ్మా? ఆయన ఆఫీసులో ఫైల్స్ అన్ని నెత్తి మీద వేసుకొని తలమునకలు అవుతున్నారు. లేదు సత్యం, ఆయన వచ్చారు. మీరు పిలిచినా పట్టించుకోకుండా వెళ్ళిపోయారు. మీరు పిలిచినా సరే పట్టించుకోకుండా వెళ్ళారంటే మాత్రం ఆయన కాదు. లేదు సత్యం, ఆయనే. ఆయన ఎవరో ఒక అమ్మాయితో కారెక్కి వెళ్ళిపోవడం నేను కళ్ళారా చూశాను. కళ్ళారా చూసారా? కళ్ళారా చూసారా? ఓ అయ్యో, కళ్ళారా చూసారా? కళ్ళారా చూసారా? అయ్యో ఏ సత్యం? కళ్ళారా చూసారా? అయ్యో అయ్యో. ఆయన మీ ఆయన కాదు, అచ్చు గుద్దినట్టు మీ ఆయనలా ఉండే ఇంకో ఆయన. ఏమిటి? మా ఆయనలాగా ఇంకో ఆయన? అవునమ్మా, నేను మీలాగా పొరపాటు పడ్డాను. పొరపాటేం కాదు, నేను సరిగ్గానే చూశాను. ఆయన మా ఆయనే. ఓ, కాదు తల్లి, మీ ఆయనలాగా ఉండే వాళ్ళందరూ మీ ఆయనలేనా? ఆయన్ని లోగడ నేను ఎన్నోసార్లు చూశాను. ఇందాక టికెట్లు కొట్టడానికి లైన్ లో నిలబడి మీ ఆయనే అనుకుని నడ్డి మీద చెయ్యేస్తే
జేబులో చేయి పెడతామని ఫట్ మరి కొట్టాడు. ఆయన పేరు కృష్ణ టట. అయితే ఆయన కాదా? ఆయనే కానీ మీ ఆయన కాదు. నా మాట విద్దల్లి, లోపల గుడి అర్చన పూజ దేవుడు. పదండమ్మా. కక్కబిక్క చక్కబుక్క. స్వామి శరణమయ్యప్ప. ఏంటి రెండుకి తెచ్చారు? అష్టోత్తరమా సహస్రనామా? దేనికి ఎంత టైం పడుతుంది బాబు? అష్టోత్తరానికి అరగంట, సహస్రనామానికి గంట పడుతుందండి. అష్టోత్తరం సహస్రనామం రెండు కలిపి చేసేసేయండి. గంటన్నర 2 గంటలైనా పర్వాలేదు. మీరు భర్త గారు మాత్రం క్షేమంగా ఉండాలి. అలాగే. పూజారి గారు, గుళ్ళో కుక్క దూరిందన్నారు. ఎవరా చెప్పిన కుక్క? కుక్కలు కూడా ఇప్పుడు ఎందుకండి? కానివ్వండి బాబు. ఏమంగుణ విశేషణ విశిష్టాయాం శుభతీరౌ. సత్యం, ఏమైనా సరే నేను ఆఫీస్కి వెళ్ళి ఆయన ఒకసారి చూసి ఇంటికి వెళ్తాను. ఆఫీస్కి వెళ్తారా? పోనీ. ఆఫీస్కి ఎందుకమ్మా? అయ్యో, ఆఫీస్ అమ్మా. బూతుందా? బూతు గుళ్ళోకి వచ్చి బూత్ కావాలా? బూత్ అంటే బూత్ కాదమ్మా. అపార్థం చేసుకోక తల్లి, టెలిఫోన్ బూతు. అది ముందే చెప్పొచ్చు కదయ్యా. అక్కడ ఉంది, వెళ్ళు. నీల, సాయంత్రం రావడానికి కొంచెం ఆలస్యం అవుతుంది. హలో, ఎవరు? నేను సత్యాన్ని. పంప మునిగింది. లాస్ట్ మినిట్ లో మోహన్ నిన్ను చూసేసింది. చూసేసిందా? అవును బాబు. ప్రస్తుతం గండం గట్టెక్కించడం కోసం నువ్వు కాదు, నీలాంటి వాడే ఇంకొకడు ఉన్నాడని చెప్పా. అతని పేరు కృష్ణ టట్టాడని కూడా చెప్పా. ఏంటి, నాలాగే ఇంకొకటి ఉన్నాడని చెప్పావా? ఒరే సత్యం, ఏమిట్రా నువ్వు చేసే పని? డబుల్ ఫోజన్ నమ్మింది. సరాసరి ఆఫీస్కి బయలుదేరింది. నువ్వు ఆఫీస్కే వెళ్ళు. అయ్యో. అమ్మయ్యా, మీరు ఇక్కడే ఉన్నారా? నేను ఇక్కడ కాకపోతే ఇంకెక్కడ ఉంటాను మోహన. ఏమండి, ఈ రోజు చాలా విచిత్రం జరిగిందండి. ఏమిటి మోహన? గుళ్ళో మిమ్మల్ని చూశానండి. గుళ్ళోనా? నన్నా? నిజం, అచ్చు మీలాగే ఒకడున్నాడు. అతనా? మీరు కూడా అతను చూసారా? చూసిన వాళ్ళందరూ చెప్పారు అతన్ని నేనే అనుకుని సత్యం పలకరించబోయాట. అలాగా? మోహన, వాళ్ళ సంగతి సరే, అతను చూసి నేనే అనుకుని నువ్వు వెంటబడి వెళ్ళావు. పరుగులు పోతాయి. చాచా, 100 మందిలో ఉన్నా మిమ్మల్ని గుర్తుపట్టగలండి. ఒట్టి పోలికే గాని మీ టీవీ అతనికి ఎక్కడుందండి? మీ దర్పం అతనికి ఎలా వస్తుంది? అతను కారు ఎక్కుతున్నప్పుడు చూశాను. కుంటి కొంగలాగా, గొంట నక్కలాగా నడిచాడు అనుకోండి. అయినా మీలాంటి మనిషి ఇంకొకటి ఉన్నాడంటే నాకు ఇంకా ఆశ్చర్యంగానే ఉందండి. నీకు ఇంకా ఆశ్చర్యంగా ఉందా? నీ ఆశ్చర్యం పోవడానికి వెంటనే ఐస్ క్రీమ్ షాప్కి వెళ్ళి ఐస్ క్రీమ్ తిందాం. అకౌంట్ చూసి బుర్ర వెడికిపోయింది. పదం మోహన. ఇదిగో బాస్ రమ్ము, ఫుల్గా బిగించేయండి. రే బేవకు, 6 నెలలు జైల్లో ఉండి వచ్చిన వాళ్ళకి ఇవ్వాల్సింది రమ్ము కాదు బే, మాకు కావాల్సింది గోపాలం గాడి ఖూన్. అదైతే వెచ్చగా సోడా లేకుండా గొంతు దిగింది. ఆ గోపాలం గాడు పెళ్ళం కాకుండా ఇంకో అమ్మాయితో తిరుగుతాడు బాస్. ఈ పోరగానికి పెళ్ళం కాకుండా ఇంకో బుల్బుల్ కావాల్సి వచ్చిందా? అదే సంగతి. ఆహా, మనకి లాకప్, ఆడికి రెండో సెటప్. ఇది ప్రపంచం పెద్దటి. ఈ పాయింట్ చాలు, వాడిని సేవ్ చేయండి. వాడు రెండో సెటప్ గురించి వాళ్ళ మామ చెప్తాను. మామ పిల్లం కలిసి వాడు మెడపట్టుకుని గెడుతారు. వాడు మళ్ళీ బకీరై ఆర్మని పెట్టి చేతితో పట్టుకుని బజార్ను పడతాడు. ఇప్పుడే తెలుస్తాను. వెళ్ళడం కాదు, షేక్ కాకుండా ఖుష్ ఖబరి తీసుకురా. నీలా, ఈ ట్విన్ సిటీస్ లో వైభోగమించిన షాపు లేనేలేదు. ఇదిగో, నీకే చీర కావాలో చీర కొనుక్కో. అమ్మాయి, నీకేం శారీస్ కావాలో సెలెక్ట్ చేసుకో. ఈ లోపుగా అల్లుడికి నేను డ్రెస్ తీసుకొస్తాను. అల్లుడు అల్లుడు. ఎవరు కొట్టి మాట్లాడుతున్నావు? హూ ఆర్ యు? హూ ఆర్ యు? ఎవరు నువ్వని నన్ను అడుగుతున్నావా? కొంపదీసి నీకు ఎవరైనా శాతపడి చేయలేదు కదా? ఎవరండి ఈయన? ఎవరో నాకేం తెలుసు. కొంతమంది చిల్లర డబ్బులు కావాల్సి వచ్చినప్పుడు అల్లుడు, తమ్ముడు, బామర్దిని వరుసలు పెట్టి మోసం చేస్తుంటారు. ఇది ఒక క్లాస్ టైప్ మోస్టి. తీసుకోండి. ఆయన మీ ఆయన కాదు, అచ్చు గుద్దినట్టు మీ ఆయనలా ఉండే ఇంకో ఆయన. చిచ్చి, నేను చిల్లర డబ్బులు ముచ్చడుగుతున్నానా? నువ్వేనా అల్లుడు ఇట్లా మాట్లాడేది? పాపం, మతిస్థిమితం తప్పినట్టుంది. మీలా ఉండే తన అల్లుడు ఎవరైనా పోయారేమో. మా అల్లుడు ఎక్కడికి పోలేదమ్మా. ఇదిగో నా కూతురు ఇక్కడే ఉంది, నా అల్లుడు ఇక్కడే ఉన్నాడు. నాకేమీ మతిపోలేదు. అవును, ఇంతకీ నువ్వెవరమ్మా? పరాయి మగవాడిని ఒళ్ళో వేసుకుంటూ చాలక ఇలా రోడ్ల వెంట, షాపుల వెంటే తిరుగుతున్నావా? నేను నా మొగుడిని వల్ల వేసుకున్నానా? పెద్దవారు కాబట్టి సరిపోయింది, లేకపోతే చెప్పు తీసుకుంటానని. నన్ను చెప్పు తీసుకొట్టేదానివా? అంత మాట అంటావా నన్ను? అల్లుడు, నువ్వు దగ్గరుండి ఇంత మాట అనిపిస్తావు నన్ను. ఇదిగో అమ్మాయి, ఇతను నీ మొగుడు కాదు, నా అల్లుడు గోపాల్. కాదు నా మొగుడు కృష్ణ. కాదు నా అల్లుడు గోపాల్. కాదు నా మొగుడు కృష్ణ. కాదు నా అల్లుడు గోపాల్. కాదు నా మొగుడు కృష్ణ.
కాదు, నా నా అల్లుడు మొగుడు గొప్ప. కృష్ణ నా అల్లుడు గొప్ప. నా మొగుడు కృష్ణ నా అల్లుడు నా గొప్ప. మొగుడు కృష్ణ ఆగండి నాన్న ఆగండి ఏమిటమ్మా ఇక్కడ ఇంత రభలు జరుగుతానే నువ్వు నవ్వుతావు? మరేంటి నాన్న ఈయన మీ అల్లుడు కాదు ఆ? ఆయనలో ఉండే ఇంకో మనిషిని చూశానని చెప్పానే ఈయనే నిజంగా నిజమా? నిజంగా నిజమా? ఏమిటి మీ వారు కూడా మా వారిలాగే ఉంటారా మా ఆయన చూస్తే ఈయన చూడక్కర్లేదు ఇన్నాళ్ళు కాపురం చేసి నేనే పొరపాటు పడ్డాను అవునా బాబు నీకెలా తెలుసు ఒకసారి ఇలా. నేను ఆ రోజు గుళ్ళో చూశాను చూడు బాబు, నువ్వు పాటలు పాడతావు కదా? పాడాను. మొన్ననే వేలం పాటలో ఓ బిల్డింగ్ పాడాను. అబ్బా, పాటలంటే వేలం పాటలు కదయ్యా, సాంగ్స్, కీర్తనలు. నా పాట పంచామృతం, మీ పాట పంచామృతం అయితే నాకెందుకు, బాదం పిస్తా అయితే నాకెందుకు. అదిగో అల్లదిగో శ్రీహరి వాసము. అక్కడ ఉన్నది వాసన కాదు, బొంగు. ఆ పక్కనది ఫ్యాను, ఆ పక్కది కలర్ టీవీ. అవును, ఇప్పుడు నేను పాడిన పాటలో ఒక్కడి కూడా నీకు తెలీదా? ఇంతసేపు మీరు పాటలు పాడారా? ఆ? మాట్లాడారనుకున్నాను. అవును, ఇలా మీలో మీరే పిచ్చిగా పాటలు పాడుకోవడం ఎప్పటి నుంచి మొదలెట్టారు? ఇందాక నుంచే బాబు. కానీ బాబు, ఇక నా అనుమానం తీరిపోయింది. చెప్తాను బాబు. దా. అమ్మాయి అమ్మాయి అమ్మాయి, నువ్వు చెప్పిందా కరెక్ట్ అమ్మా. ఇతను అల్లుడు కాదు. నేను అప్పుడే చెప్పాగా నాన్న మేమిద్దరం బెస్ట్ ఫ్రెండ్స్ అయిపోయాం గుడ్ గుడ్. ఏమండి ఇవిడ ఎంత చక్కగా మాట్లాడుతుందో ఏమండి మీరు మీ వారితో కలిసి మా ఇంటికి తప్పకుండా భోజనానికి రావాలి ఎంత మాట తప్పకుండా ఆ రోజు మీ వారిని కూడా ఇంట్లో చాలే ఊరుకో. వాళ్ళ ఇంట్లో వాళ్ళు భోంచేయాలి, మన ఇంట్లో మనం భోంచేయాలి. భోజనానికి పిలవగానే వెళ్ళి విస్తరపరిచి గ్లాసు భోజనించడమేనా? అల్లుడు, అమ్మాయి చెప్పిందంటే తప్పే ఉందయ్యా. మా అల్లుడు పోలిన అల్లుడు నువ్వు. మీ ఇద్దరు పక్క పక్కనే కూర్చుని ఒకరినొకరు చూసుకుంటూ మురిసిపోతుంటే నాకు చూడాలని ఉందయ్యా. అలాగలాగే చూద్దు. అమ్మాయి, నాకెందుకును ఇంకా